అండ్ మీ అందరికీ స్వాగతం. ఇది శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఎన్నో రౌండ్ల సెలక్షన్లు వడపోతల తర్వాత మెరికల్ లాంటి 5గురు విద్యార్థులు ఇక్కడికి వస్తారు. వారి నుంచి ఛాంపియన్ ఎవరో 5,000 రూపాయలు ఈ రోజు గెలుచుకుని అండ్ సూపర్ సాటర్డే మెగా ఫైనల్లో 50,000 రూపాయలు గెలుచుకునే ఛాంపియన్ కోసం అన్వేషణ కొనసాగిద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ క్విజ్ టుడే. ఈ రోజు మన మొదటి పార్టిసిపెంట్ కాకినాడ నుంచి వస్తుంది. లెట్ మీ వెల్కమ్ కాకినాడ కాజా హేమజ. హాయ్ హేమజ. హాయ్ మ్యామ్. మీ మదర్ ఉషారాణి గారితో కలిసి వచ్చేసావు. ఎస్ మ్యామ్. హేమజ ఏం చదువుతున్నావు? 9th. వెరీ గుడ్. ఏ స్కూల్లో? ఆదిత్య టాలెంట్ స్కూల్. మరి ఈ రోజు ఛాంపియన్ అవ్వడానికి ఎంత చదివచ్చావు? అసలు ఏం చదవలేదు, మనకున్న బేసిక్ నాలెడ్జ్ తో అవ్వాలనుకుంటున్నాను. నచ్చపో. నమస్తే ఉషారాణి గారు. నమస్తే. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఇంట్లోనే ఉంటారు. మీ అమ్మాయి బాధ్యతలన్నీ మీరే చూస్తున్నారు. మీ అమ్మాయిలో ఛాంపియన్ అవడానికి కావాల్సిన లక్షణాలు ఏమేమి ఉన్నాయంటారు? ఏదైనా స్పోర్టివ్గా తీసుకుంటుంది, ఏది తీసుకుని ఛాలెంజింగ్గా తీసుకొని తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తుంది. తన ప్రయత్నం తను చేస్తుంది. కొంచెం మీలాగా అంటారు. అయ్యి ఉండొచ్చు. వండర్ఫుల్. ఐ లైక్ యూ బోత్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఛాంపియన్ లో మన రెండు పార్టిసిపెంట్ ని పలకరిద్దాం. వరంగల్ నుంచి వస్తున్నాడు సమృత్, వాళ్ళ అమ్మగారు అరుణ జ్యోతితో కలిసి. హాయ్ సమృత్. హాయ్ మ్యామ్. నమస్తే అరుణ జ్యోతి గారు. హాయ్ మేడం. హాయ్ సమృత్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th స్టాండర్డ్. నీ పేరు చాలా బాగుంది సమృద్ధ్. మరి నీలో సమృద్ధంగా ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఏం సబ్జెక్ట్స్ నీకు చాలా ఇష్టం? మ్యాథ్స్. మ్యాథ్స్ సమృద్ధంగా వచ్చంటావు. మరి పుష్కలంగా జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటేనే ఇక్కడ గెలుస్తావే, అది కూడా ఉందా? చూద్దాం. అరుణ జ్యోతి గారు, మీ అబ్బాయిలో ఈ రోజు విన్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ ఏమున్నాయి? టాలెంట్ ఉంది మేడం, హార్డ్ వర్క్ చేస్తాడు, క్రియేటివిటీ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? డ్రాయింగ్ చేస్తాడు మేడం. వావ్, ఆర్టిస్ట్ అన్నమాట. సీన్స్ చూసి డ్రాయింగ్స్ చేస్తాడు. సూపర్. మరి మీరేం ఎంకరేజ్ చేస్తారు? చదువుని అండ్ ఈ క్రియేటివిటీని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అన్నీ ఉండాలి మేడం. అన్నీ ఉండాలి. మరి సమృద్ధ్ అనే పేరు పెట్టారు కాబట్టి ఆల్ ద బెస్ట్ యూ సమృద్ధ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. వరంగల్ పక్కనే కరీంనగర్ ఉంది, అందుకే ఈ పార్టిసిపెంట్ పక్కనే కరీంనగర్ నుంచి మన ముందుకు వస్తోంది శ్రీనిత్య, వాళ్ళ అమ్మగారు వనజారాణితో కలిసి. హాయ్ శ్రీనిత్య. హాయ్ మ్యామ్. బా, ఎంత కాన్ఫిడెంట్ గా హాయ్ చెప్పావు, నాకు నచ్చేసావు. థ్యాంక్ యూ. శ్రీనిత్య, ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? ఐఎమ్ స్టడీయింగ్ 9th స్టాండర్డ్ ఇన్ టీఎస్ మోడల్ స్కూల్. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. ఏమిటి నీ బలం, నీ ధైర్యం? మై పేరెంట్స్, మై టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్ మ్యామ్. వండర్ఫుల్. మరి మీ పక్కనే అమ్మగారు ఉన్నారు కదా వనజ గారు, మీ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. అందులో మీ పాత్ర ఎంత అంటారు? తన డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేయడము, బట్ తను కాన్ఫిడెంట్గా చదువుతుంది మేడం. ప్రతిదాన్ని కూడా కాన్ఫిడెంట్గా తీసుకుంటుంది, స్పోర్టివ్గా తీసుకుంటుంది. మరి మీరేం చేస్తూ ఉంటారమ్మా? ఉద్యోగం చేస్తున్నారా? ఐసిడిఎస్లో ఐసిపిఎస్ ఒక భాగము, దాంట్లో పనిచేస్తుంటాను. వండర్ఫుల్. సో పిల్లల సంరక్షణ మీ బాధ్యత కాబట్టి ముందు ఇంట్లో పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు అనమాట. అవును మేడం. ఆల్ ది బెస్ట్ యూ బోత్. మరి శ్రీనిత్య, ఆల్ ది బెస్ట్. మీ అమ్మగారు కూడా నీకు చెప్తారు, ఏ రకంగా చెప్తారో చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ నీరజ్ తన తల్లి కళ్యాణితో కలిసి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ నీరజ్. హాయ్ మ్యామ్. హలో కళ్యాణి గారు. హలో మ్యామ్. నీరజ్, నువ్వేం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ? రవీంద్ర భారతి స్కూల్, విజయనగరం. నీలో ఉన్న బలం ఏంటో చెప్పు. క్రియేటివిటీ, ఇంకా కాన్ఫిడెన్స్. క్రియేటివ్ గా ఉండడం అంటే ఏమిటి నీ ఉద్దేశంలో? ఏమేం చేస్తూ ఉంటావు? అందరికీ అర్థమయ్యేటట్లు వెరైటీగా ఉండడం క్రియేటివిటీ. వావ్, నాకు అర్థమయ్యేటి కొంచెం క్రియేటివిటీ వెరైటీగా చెప్పు చూద్దాం.
మీరు వండర్ఫుల్గా యాంకరింగ్ చేస్తారు మేడం. మీ అమ్మ ప్రాంప్టింగ్ పక్క నుంచి. మీ అబ్బాయి ఈ రోజు ఛాంపియన్ కావాలని ఏమేమి తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తున్నారు? అంటే నేను తక్కువ మేడం, వాళ్ళ మామయ్య గారు మేనమామ గారు బాగా వెనక నుండి బాగా చేస్తారు మాట. మరి ఈ రోజు నీరజ్కి ఆల్ ది బెస్ట్ చెప్పేయండి. ఆల్ ది బెస్ట్. ఈ రోజు మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి వస్తుంది తనూజ. లెట్స్ వెల్కమ్ దేర్. హాయ్ తనూజ. Hi ma'am, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? I'm studying 9th class in Akshara School. I'm from Hyderabad. చాలా కాన్ఫిడెంట్ గా కనబడుతున్నావు. I believe on my knowledge. మరి మీ అమ్మగారి పరిచయం చేసుకుందాం. నమస్తే అండి, మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్. ఇంట్లోనే ఉంటారు, ఏం చేయరు? పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను. అదే అన్నిటికంటే పెద్ద బాధ్యత అండి. నేను ఏం చేయను అని ఎలా చెప్తారండి? మరి మీ అమ్మాయిని మీరు ఎలా ట్రైన్ చేస్తున్నారు? తనలో ఉన్న క్వాలిటీస్ ఏంటో చెప్పండి. తను ఓన్గానే ప్రిపేర్ అవుతుంది మేడం. తను ఏదైనా చెయ్యాలి అని కాన్ఫిడెంట్గా అనుకుంటే చేస్తుంది, వద్దు అనుకుంటే అసలు చేయదు. మొండనమాట. మరి ఈ రోజు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా మదర్స్ దగ్గరకు వచ్చేస్తాయండి. ఆల్ ద బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మా మొదటి రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దిస్ ఇస్ పంచ్ పటాకా. పంచ్ పటాకా మీ అందరికీ తెలిసినట్టుగా ప్రతి పార్టిసిపెంట్ కి ఒక్కొక్క ప్రశ్న ఇస్తుంది. ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే మీకు 10 పాయింట్లు వస్తాయి, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఎవరి ప్రశ్న వాళ్ళదే. అండ్ ఈ ప్రశ్నకి మల్టిపుల్ చాయిస్, నేను ఆప్షన్స్ కూడా ఇస్తాను, ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకవేళ కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి, మమ్మీ జిందాబాద్, ఈ మాతృమూర్తుల్ని మీరు మామ్, లైఫ్ లైన్ అని వాడుకోవచ్చు అనమాట. కాన్ఫిడెన్స్ మీకే ఎక్కువ ఉంటే మీ ఆన్సర్ని మీరే చెప్పచ్చు. సో షల్ ఐ గెట్ ఇన్ టు ది ఫస్ట్ రౌండ్? Yes ma'am. Yes, all the best to you. Good luck. హేమజ, నీతో ప్రారంభిస్తున్నాను. కంప్యూటర్స్ కి సంబంధించి వీటిలో అవుట్పుట్ డివైస్ ఏది? ది ఆప్షన్స్: ఏ మౌస్, బి డిజిటల్ కెమెరా, సి కీబోర్డ్, డి ఎల్సిడి. అవుట్పుట్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. ఉషారాణి గారు, మీ అమ్మాయి మీ హెల్ప్ అడుగుతోంది, ఆన్సర్ ఏంటనుకుంటున్నారు? ఎల్సిడి అనుకుంటా. దాని ఫుల్ ఫామ్ ఏంటి? ఇదిగో నేను నిన్ను ప్రశ్న అడిగాను, నువ్వు నాకు సమాధానం చెప్పాలి. ఆవిడ ఏదో చెప్తున్నారు, నువ్వు ఆవిడ మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నావు. అంటే నాకు 2 ఆప్షన్స్ కి కన్ఫ్యూజన్ మేడం, అందుకు. ఏమేమి ఆప్షన్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఎల్సిడి, డిజిటల్ కెమెరా. ఎల్సిడి మ్యామ్. LCD, that is the monitor, is the right answer. ఏమజా, కరెక్ట్ ఆన్సర్. మీ అమ్మగారికి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్స్ అమ్మా. సమృద్ధ్, పంచ్ పటాకాలో నీ ప్రశ్న. గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? ఏ ఋగ్వేదం, బి యజుర్వేదం, సి సామవేదం, డి అథర్వణ వేదం. Mother help. మీ హెల్ప్ అడుగుతున్నాడు మీ అబ్బాయి. అథర్వణ వేదం. అథర్వణ వేదం అని అనుకుంటున్నారు సమృద్ధ్. Dharvana Vedam. Shall I go ahead? Yes. గాయత్రి మంత్రం తెలుసా నీకు? చెప్పు. Om Bhurvasvaha Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodaya. చిన్న బుజ్జి స్లైట్ తప్పు చెప్పావు. భూర్భువస్వః తత్సవితుర్ వరేణ్యం. మీ అమ్మగారు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ ఋగ్వేదం. సో -5. శ్రీనిత్య, నెక్స్ట్ పాంచ్ పటాకాలో నీ క్వశ్చన్ కి రెడీనా? ఎస్ మేడం. నీ ప్రశ్న: షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు? నీ ఆప్షన్స్: ఏ మధ్యప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి హిమాచల్ ప్రదేశ్, డి ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్. హెల్ప్ లైన్, లైఫ్ లైన్ వద్దా? నో మ్యామ్. No? Sugar bowl of India is Uttar Pradesh. That's the right answer. నీరజ్, నువ్వు కూడా అదే దారిలో పరిగెడతావా లేదా సమృద్ధిలాగా వెనక్కి వెళ్తావా చూద్దాం. పాంచ్ పటాకాలో నీ క్వశ్చన్ కి రెడీగా ఉన్నావా? Yes ma'am. Here comes your question. క్రిస్టోఫర్ కొలంబస్ ఏ దేశంలో జన్మించాడు?
నీ ఆప్షన్స్ ఏ ఫ్రాన్స్, బి జర్మనీ, సి ఇటలీ అండ్ డి అమెరికా. డి అమెరికా. డి అమెరికా అంటున్నావు. ఫిక్స్ చేసేయమంటావా? ఫిక్స్ చేసి. క్రిస్టోఫర్ కొలంబస్ ఏ దేశంలో జన్మించాడు అంటే అమెరికా ఇస్ ది రాంగ్ ఆన్సర్. ఐఎమ్ సారీ నానా, -5. ఇటలీ ఇస్ ది రైట్ ఆన్సర్. తనుజ, ఇప్పుడు మన అవకాశం. ఆర్ యు రెడీ? ఎస్ మ్యామ్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఇది ఏ మహాకవి రాశారు? నీ ఆప్షన్స్ ఏ ఆరుద్ర, బి శ్రీశ్రీ, సి కాళోజీ, డి గురజాడ. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. శ్రీశ్రీ అనుకుంటున్నాను మేడం. శ్రీశ్రీ. శ్రీశ్రీ. శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ రైట్ ఆన్సర్. అమ్మయ్య అనుకుంటున్నారు, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఉత్తికి ఆరేసేస్తుందేమో. అంతేనా? పిల్లలు అలాగే ఉంటారు కదండి. అలానే ఉంది మేడం ఈ జనరేషన్. నీకు రాకపోతే నువ్వు సైలెంట్ గా కూర్చోవచ్చు కదా, అనవసరమైన రాంగ్ ఆన్సర్ ఎందుకు ఇచ్చావని మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మతో యుద్ధం పెట్టకుండా ఆవిడ జాగ్రత్త పడ్డారండి. పాంచ్ పటాకా రౌండ్ పూర్తయిపోయింది. ఒకసారి మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. హేమజ 10 పాయింట్స్, శ్రీనిత్య 10 పాయింట్స్, తనుజ 10 పాయింట్స్, నీరజ్ -5, Samruddh -5. Let's get into our next round. Chitram the picture. చిత్రం ద పిక్చర్ చాలా సింపుల్. మీకోసం ఒక పిక్చర్ ఇక్కడ ఇస్తాం. ఆ చిత్రంలో బోల్డ్ అన్ని ప్రశ్నలు ఉంటాయి, కానీ నేను ఒకటే ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి సంబంధించిన ఆన్సర్ మీరు కరెక్ట్గా చెప్తే +10, తప్పు చెప్తే -5. కానీ ఇక్కడ ముచ్చటైన విషయం ఏంటంటే ఇది బజర్ రౌండ్. ఎవరి ప్రశ్న వాళ్ళకి కాదు, ఎవరు ముందు వత్తితే వాళ్ళకే సమాధానం. చిత్రం ద పిక్చర్ లో మీ మొదటి పిక్చర్. ఈ చిత్రంలోని నృత్య భంగిమ ఏ శాస్త్రీయ నృత్యానికి సంబంధించింది? శ్రీనిత్య. భరతనాట్యం. ఏది ఒక ముద్ర పెట్టు. భరతనాట్యం. పాయింట్లు ఇవ్వకపోతే కొడతావా ఏంటి? దాట్స్ ది రైట్ ఆన్సర్. రెండో పిక్చర్ మీ ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని చూసేద్దామా? చిత్రం ప్లీజ్. కథ చెప్పే వ్యక్తి అని అర్థం వచ్చే ఈ ఫోటోలోని క్లాసికల్ డాన్స్ పేరేమిటి? శ్రీనిత్య అగైన్. కథక్. కథక్? ఎస్ మ్యామ్. శ్రీనిత్య, కథక్ ఇస్ ది రైట్ ఆన్సర్. చిత్రం ద పిక్చర్ లో లాస్ట్ పిక్చర్ మీ ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలోని నృత్య రీతిని చూడగానే గుర్తొచ్చే ఈశాన్య రాష్ట్రం ఏమిటి? హేమజ, ముందుగా బజర్ ప్రెస్ చేసింది నువ్వు. ఒరిస్సా. ఆ డాన్స్ ఫామ్ ఏంటి అనుకుంటున్నావు? ఒడిస్సీ. హేమజ, అది ఒడిస్సీ అనుకున్నావు, బట్ దట్స్ ది రాంగ్ ఆన్సర్. మణిపురి డాన్స్. ఐఎమ్ సారీ, -5. చిత్రం ద పిక్చర్ రౌండ్ పూర్తయిపోయింది. ఎవరు లీడ్ లో ఉన్నారో చూద్దాం. స్కోర్స్: శ్రీనిత్య విత్ 30 పాయింట్స్, తనుజ 10 పాయింట్స్ తో ఉంది, హేమజ 5 పాయింట్స్, సమృద్ధ్ -5, నీరజ్ -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం మూడో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఒక పదం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ పదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో ఆ స్థానంలో బ్లాంక్స్ మీ ముందు ఉంటాయి. పదానికి సంబంధించిన క్లూ నేను ఇస్తాను. ఒక్కొక్కసారి ఒక లెటర్ని మీకు రివీల్ చేస్తాను. మొదటి క్లూకే కనుక మీరు సమాధానం కరెక్ట్గా చెప్తే 50 పాయింట్లు, రెండో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 40 పాయింట్లు, మూడో లెటర్ తర్వాత 30 పాయింట్లు, నాలుగో లెటర్ తర్వాత 20 పాయింట్లు, అండ్ చివరి లెటర్ 5వ లెటర్ తర్వాత 10 పాయింట్లు మీకు వస్తాయి. ఈ క్రమంలో ఎక్కడ రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. ఓకే, బజర్ రౌండ్. లిటరేచర్లో మీకోసం ఇస్తున్నటువంటి మొదటి పదంలో 9 అక్షరాలున్నాయి. ఈ 9 అక్షరాల పదం మీకోసం. ఈ 9 లెటర్ వర్డ్ లో మీకోసం రివీల్ చేస్తున్నటువంటి లెటర్ నంబర్ 3 పి. 50 పాయింట్ల కోసం మీకు క్లూ పెంచుకుంటూ పోవాలి. నీరజ్ బజర్ ప్రెస్ చేశాడు. పాపులేషన్. చూసుకో ఒకసారి.
POPULATION పాపులేషన్ కి సరిపోయే అక్షరాలు ఉన్నాయా అక్కడ? సారీ నీరజ్, పాపులేషన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. -5. 40 పాయింట్స్ కోసం మీకు రివీల్ చేస్తున్నటువంటి లెటర్ నంబర్ 6. పెంచుకుంటూ పోవాలి. ఏమజా? ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్, పెంచుకుంటూ పోవాలి. కరెక్ట్ ఆన్సరా కాదా తెలుసుకోవాలి. రైట్ ఆన్సర్ హేమజా, +40 పాయింట్స్. లిటరేచర్ లో మీకోసం వస్తున్నటువంటి నెక్స్ట్ వర్డ్ లో 13 లెటర్స్ ఉన్నాయి. ఆ 13 లెటర్ వర్డ్ ఏంటో ఒకసారి చూద్దాం. నంబర్ 10 ని ముందుగా రివీల్ చేద్దాం. 50 మార్క్స్ కోసం మీ మొదటి అవకాశం. క్లూ, ఇలా ఎందుకు చేశానో తెలుసా? ఇలా ఎందుకు చేశాను తెలుసా? లెక్కేసుకోండి. దట్ ఇస్ తనూజా. ఎక్స్ప్లెనేషన్. ఒకసారి స్పెల్లింగ్ చెప్పు తనూజా. EXPLANATATION. తనూజా, ఐఎమ్ సారీ, -5. ఇలా ఎందుకు చేశానో తెలుసా అనే అర్థం వచ్చేటువంటి పదం అక్కడ ఉంది. మీకు రివీల్ చేస్తున్నటువంటి నెక్స్ట్ లెటర్ నంబర్ 4. 40 మార్క్స్. ఇలా ఎందుకు చేశానో తెలుసా? 2 టీలు కావాలని ఓపెన్ చేశాను. $30 పాయింట్స్ కోసం మీకు రివీల్ చేస్తున్నటువంటి నెక్స్ట్ లెటర్ నంబర్ 3. ఇలా ఎందుకు చేశానో తెలుసా? మీరు చెప్పాలని. నెక్స్ట్ లెటర్ ఇస్ నంబర్ 6. ఇలా ఎందుకు చేశానో తెలుసా? హేమజా, బజర్ ను ప్రెస్ చేసావు. జస్టిఫికేషన్. స్పెల్ ఇట్ ఫర్ us. JUSTIFICATION. Justification is the correct answer. మీకోసం వస్తున్నటువంటి లాస్ట్ వర్డ్ లో 10 అక్షరాలు ఉన్నాయి. 10 అక్షరాల ఆ పదాన్ని ఒకసారి చూద్దాం. 50 మార్క్స్ కోసం మీకు ముందుగా లెటర్ రివీల్ చేస్తాను. నంబర్ 4. 50 మార్క్స్ కోసం మీ క్లూ సర్వం సకలం. సర్వం సకలం. తనూజా, బజర్ ప్రెస్ చేసావు. ఆన్సర్ ప్లీజ్. Everything. స్పెల్ చేసి చూసుకో. EVERYTHING. Everything is the right answer, Tanuja. 50 points there. ఒకసారి స్కోర్స్ చూద్దాం. హేమజా, you are with 65 points. Tanuja, 55 points. Srinitya, 30 points. Samruth, -5. Neeraj, -10. లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోవాలి. రన్ రాజా రన్ అంటూ పరిగెడుతూ వెళ్ళిపోదాం. స్కోర్లు ఎలా పరుగులు పెడతాయో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ఆ లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. మొదటి ప్రశ్నకి మీకు 20 పాయింట్లు వస్తాయి, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -10. రెండో ప్రశ్నకి 40 పాయింట్లు వస్తాయి, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే 20 మార్కులు తగ్గిపోతాయి. మూడో ప్రశ్నకి 60 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే 30 తగ్గిపోతాయి. నాలుగో ప్రశ్నకి 80, అందులో 40 తగ్గుతాయి తప్పు సమాధానానికి. చివరి ప్రశ్నకి 100 పాయింట్లు సంపాదించుకోవచ్చు, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే 50 పాయింట్లు వెళ్ళిపోతాయి. ఇది బజర్ రౌండ్. ఆలోచించి ప్రశ్న పూర్తయ్యాక, మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక బజర్ ప్రెస్ చేయండి. రన్ రాజా రన్ లో మీ మొదటి ప్రశ్న, మన దేశ అంతరిక్ష పరిశోధనకి సంబంధించి ఇన్సాట్ ఫుల్ ఫామ్ ఏమిటి? అదొక శాటిలైట్. ఇన్సాట్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్సాట్ అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. మీ రెండో ప్రశ్న, ఆక్టోపస్ అనే ప్రాణి రక్తం ఏ రంగులో ఉంటుంది?
టైమ్ అప్. ఇప్పుడు మార్కులు లేవు, ఇది పోటీ కాదు, ఇది క్విజ్ కాదు. ఏం కలర్ అనుకుంటున్నారు? బ్లూ. ఏ బజర్ మీద చేతులు వెళ్ళలేదే? దట్స్ ది రైట్ ఆన్సర్. వై డిడ్ యూ టేక్ ద రిస్క్? మీ మూడో ప్రశ్న కోసం మీకు ఇస్తున్నటువంటి పాయింట్స్ అన్నో తెలుసా? 60 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్పి లీడ్ లోకి వెళ్ళే అవకాశం పట్టేసుకోండి. రాంగ్ ఆన్సర్ అయితే -30. ఆల్ ద బెస్ట్ యూ. మీ ప్రశ్న, W అనే ఇంగ్లీష్ లెటర్ తో ప్రారంభమయ్యే కలర్ ఏది? చాలా మంది బజర్స్ ప్రెస్ చేశారు, కానీ అందరికంటే ముందు ప్రెస్ చేసింది శ్రీనిత్య ఫ్రమ్ కరీంనగర్. శ్రీనిత్య, వైట్. వైట్ is the right answer. As it goes, అన్నీ మారిపోతూ ఉంటాయి. శ్రీనిత్య 60 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. నీ స్కోర్ ఇప్పుడు 90. అదే ఈ ఆటలోని మజా. శ్రీనిత్య 90కి వెళ్ళింది, హేమజ 65లో ఉండిపోయావు. తనుజ, ఇంకొక అవకాశంలో కనుక నువ్వు చెప్పగలిగితే శ్రీనిత్యని సైతం దాటి వెళ్ళిపోతావు. సమృద్ధ్ అండ్ నీరజ్ 80 మార్కుల క్వశ్చన్ కనుక మీరు ముందే చెప్పగలిగితే ఎవరిని అందుకోలేని లీడ్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ 80 పాయింట్స్ కోసం మీ ఫోర్త్ క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ చెప్తే -40. జాగ్రత్తగా హ్యాండ్స్ ఆన్ యువర్ బజర్స్. క్వశ్చన్ నెంబర్ 4 ఇన్ రన్ రాజా రన్. మన దేశ ప్రధానమంత్రుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన వారు ఎంతమంది? ఇండిపెండెన్స్ తర్వాత పుట్టిన ప్రధానమంత్రులు ఎంతమంది ఉన్నారు భారతదేశం? 80 పాయింట్స్. Nobody is trying the buzzers? Sorry, time up. టైం పూర్తయింది కానీ ఎవరు బజర్లు ప్రెస్ చేయలేదు. రిస్కాట్ వద్దమ్మా అని అమ్మలు చెప్తున్నారు, అందుకని మా వాళ్ళు బజర్లు ప్రెస్ చేయలేదు. అంతేనా? ఏమనుకుంటున్నారు ఆన్సర్? ఓకే, నో పాయింట్స్ నౌ, నో బజర్స్ నౌ. వాట్ డూ యూ థింక్ ఇస్ ది ఆన్సర్? 1%. హేమజ ఒక్కళ్ళు అనుకుంటున్నారు. నీరజ్ 2. ఇద్దరు అనుకుంటున్నావు. ఎవరెవరు అనుకుంటున్నావు? మోడీ. నరేంద్ర మోడీ. అండ్ హేమజ నువ్వెవరు అనుకుంటున్నావు? నరేంద్ర మోడీ ఒకలే. శ్రీనిత్య? నరేంద్ర మోడీ. తనూజ? నరేంద్ర మోడీ. సమృద్ధ్? 0. సమృద్ధ్ 0 అని ఎందుకు అనుకున్నావు? ఎందుకంటే ఆ టైంలో అందరూ పుట్టే ఉంటారు అనుకుంటా. అందరూ స్వతంత్రానికంటే ముందే పుట్టుంటారు అనుకున్న సమృద్ధి కరెక్ట్ అవుతాడా? ఇద్దరు అనుకున్న నీరజ్ కరెక్ట్ అవుతాడా? ఒక్కరే అనుకున్న గర్ల్స్ కరెక్ట్ అవుతారా? ఎస్, నరేంద్ర మోడీ ఒక్కరే స్వతంత్రం తర్వాత జన్మించిన భారతదేశ ప్రధానమంత్రి. 1950లో జన్మించారు ఆయన. మిగతా వాళ్ళందరూ ప్రీ ఇండిపెండెన్స్ జన్మించారు. రన్ రాజా రన్ లో లాస్ట్ క్వశ్చన్ మీకు అందిస్తుంది 100 పాయింట్లు. ఇక్కడ 100 పాయింట్లు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వస్తాయి, రాంగ్ ఆన్సర్ చెప్తే 50 తగ్గిపోతాయి. శ్రీనిత్య, నువ్వు 100 పాయింట్లకి సమాధానం చెప్తే నువ్వు ఎపిసోడ్ విన్నర్ అయిపోతావు 190 పాయింట్స్తో. హేమజ, యూ స్టిల్ హ్యావ్ అ ఛాన్స్. 165 పాయింట్స్ తోటి నువ్వు విన్ అయిపోవచ్చు ఈ ఎపిసోడ్లో. తనుజ, ఛాంపియన్ అయ్యే అవకాశం నీకు కూడా ఉంది. మరి మా అబ్బాయిలిద్దరికీ చూద్దాం. సమృద్ధ్, నీకు కూడా అవకాశం ఉంది. 100 పాయింట్ల ఈ ప్రశ్న చెప్పగలిగితే నువ్వు -5లో ఉన్నావు. నీ స్కోర్ ఎంత అవుతుంది? 95. నువ్వు గనక చెప్పగలిగితే 95తో నువ్వు లీడ్లో ఉంటావు, ఎందుకంటే శ్రీనిత్య 90లోనే ఉంది కాబట్టి. నీరజ్, నువ్వు -10లో ఉన్నావు. నీకు ఎన్ని పాయింట్స్ వస్తాయి? 90. నువ్వు గనక ఆన్సర్ చెప్తే శ్రీనిత్యతో ఈక్వల్ అవుతావు అండ్ దట్ విల్ బి అ షూట్ అవుట్ క్వశ్చన్. టై అవుతుంది కాబట్టి యూ స్టిల్ హ్యావ్ అ ఛాన్స్ టు విన్. ఎవరికి అవకాశం లేదు అనుకోవడానికి లేదు, అందరికీ అవకాశం ఉంది. యూ హ్యావ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. ఎవరు విన్నర్ అవుతారో తెలుసుకునే క్షణం ఇప్పుడే. రన్ రాజా రన్ లో లాస్ట్ క్వశ్చన్, 100 మార్కుల క్వశ్చన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ని తేల్చే ప్రశ్న. Here comes the last question of this show. పశుపతినాథ్ దేవాలయం ఏ దేశంలో ఉంది? బజర్ ప్రెస్ చేశాడు సమృద్ధ్. నేపాల్. సమృద్ధ్, యూ థింక్ ఇట్స్ నేపాల్? పక్కా. షూర్, ఐ వెంట్ ఆల్. నువ్వు వెళ్ళావు కూడా పక్కా. సమృద్ధి ఆన్సర్ కనుక నువ్వు కరెక్ట్గా చెప్తే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ నువ్వే. రాంగ్ ఆన్సర్ అయితే శ్రీనిత్య నువ్వు అవుతావు ఛాంపియన్. వాట్ డూ యూ థింక్? సమృద్ధ్ కరెక్టా తప్పా? శ్రీనిత్య? మేబీ రాంగ్. నీకు ఆన్సర్ తెలుసా? నో.
సమృత శ్రీనిత్యాన శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు ఎవరు? సమృత్, నువ్విచ్చిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. And that's the magic of the show. ఈ రోజు షో చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. పోటీగా లాస్ట్ వరకు వచ్చిన గర్ల్స్ అందరినీ పక్కకు పెట్టి ఒకే ఒక్క ప్రశ్నతో విన్నర్ అయిపోయాడు సమృత్ ఫ్రమ్ వరంగల్ విత్ 95 పాయింట్స్. ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ఈ విద్యార్థులందరికీ ఈటీవీ తరపున సర్టిఫికెట్స్ ఇద్దాం. Tanuja, congratulations. Wonderful attempt. Good try. That's fine, Neeraj. Congratulations. Thank you. One attempt. Thank you. Srinithya, very well played, very confident. Last వరకు వచ్చావు. థ్యాంక్ యూ. Runner up గా నిలిచావు ఈ రోజు. Hey Maja, very good attempt. మొదటి నుంచి లీడ్ లో ఉన్నావు, but that was a really good shot. All the best. థ్యాంక్ యూ. And ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మా సమృద్ ఫ్రమ్ వరంగల్. లెట్ మీ వెల్కమ్ సమృద్ అండ్ సమృద్స్ మదర్. అలాగే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఈ రోజు ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తోంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. మీకు ఎలా అనిపిస్తుంది అరుణ్ జ్యోతి గారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. చేస్తాడని అనుకున్నారా? మీరు చాలా డిసప్పాయింట్ అయినట్టు ఉన్నారు. ఇది కంపల్సరీ ఆన్సర్ చేస్తారని నేను గెస్ చేస్తాను. మేము వెళ్ళొచ్చాము నేపాల్కి. సో ఆ ఒక్క వెళ్ళి రావడం సైట్ సీయింగ్ నీకు హెల్ప్ అయిందంటావు సమృద్. మిగతావన్నీ చెప్పకపోయినా ఒక్క ప్రశ్నతో గెలిచేస్తావు నువ్వు ఇక్కడికి. హౌ డు యూ ఫీల్ నౌ? చాలా సంతోషంగా ఉంది మ్యామ్. ముందు ఎలా ఫీల్ అయ్యావు? ముందు నేను చెప్పలేను ఛాంపియన్ కాను అనుకున్నాను, కానీ లాస్ట్కి ఐ గాట్ ఇట్. యూ హ్యావ్ డన్ ఇట్. మరి ఈ రోజు ఈ ఛాంపియన్ ని మనం కలుసుకుందాం సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో. ఐల్ సీ యూ దేర్. ఆల్ ది బెస్ట్. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. వెరీ ఇంట్రెస్టింగ్. చివరి దాకా హోరాహోరీగా ఎంతో ఉత్కంఠంగా సాగినటువంటి ఈ ఛాంపియన్ లో ఈనాటి మన ఛాంపియన్ వచ్చేసాడు. ఇలాంటి ఛాంపియన్స్ అండర్ మేకింగ్ తో మీ ముందుకి తిరిగి రేపు వచ్చేస్తుంది శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. అంటిల్ దెన్ బై బై.